కామన్ మ్యాన్ గా వచ్చి ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ఎగరేసుకుపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రసాద్. బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ గా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బ్రిజాటార్ తో పాటు 15 లక్షల డైమండ్ జ్యువెలరీ, 35 లక్షల చెక్కు సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మహామౌలను ఓడించి క్రేజ్ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ ఆనందం ఎన్నో రోజులు నిలిచేలా కనిపించడం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు అభిమానుల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట రచ్చ చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. ఆర్టీసీ బస్సులతో పాటు పలు కాల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో వద్దకు ప్రశాంత్ ఫ్యాన్స్ తో పాటు అమర్దీప్ అభిమానులు భారీగా చేరుకున్నారు. పోటాపోటీ నినాదాలు చేశారు. ప్రశాంత్ ను బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించగానే అతడి అభిమానులు సంబరాలు చేస్తున్నారు. అమర్దీప్ అభిమానులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. దీంతో ఇరువురి అభిమానుల మధ్య గొడవ జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశాంత్, అమర్ అభిమానులు పరస్పరం దాడులు చేసుకుని అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సుల అద్దాలు పౌలగొట్టారు. అమర్దీప్, అశ్విన్ శ్రీ, గీతూ రాయల్ కాలర్ను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పలువురు నిందితులను గుర్తించారు. పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు సుమోటోగా కేసు పెట్టారు. 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ పోలీసుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అటు ప్రశాంత్ అభిమానుల తీరుపై కూడా అంతటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారి వల్ల ప్రశాంత్ కూడా కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని పలువురు మండిపడుతున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటు ఆర్టీసీ బస్సుల విధ్వంసంపై ఘాటుగా స్పందించారు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సిపి సజ్జనార్. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లే అవుతుందన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యజమానం ఉపేక్షించదని, ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సజ్జనార్.